నిర్గమకాండం 37వ అధ్యాయము. మందసము. బేసలేలు తుమ్మ కర్రలతో మందసమును చేసెను. దాని పొడవు 45 అడుగులు, వెడల్పు 27 అడుగులు, ఎత్తు 27 అడుగులు ఉండెను. దానికి లోపల వెలుపల మేలిమి బంగారు రేకును అతికెను. దాని అంచుల యందు బంగారపు రేకు కట్టునుంచెను. ఆ పెట్టెకు 4 బంగారు కడియములను చేయించెను. ఒక ప్రక్క 2, మరి ఒక ప్రక్క 2 ఉండునట్లుగా ఆ కడియములను 4 కాళ్లకు అమర్చెను. తుమ్మ కొయ్యతోనే మోతకర్రలను కూడా చేయించి వానికి బంగారు రేకులు తొడిగించెను. పెట్టెను మోసుకొని పోవుటకై దాని ప్రక్కలనున్న కడియములలో ఆ మోతకర్రలను దూర్చెను. 45 అడుగుల పొడవు, 27 అడుగుల వెడల్పు గల పెట్టె మూతయగు కరుణాపీఠమును మేలిమి బంగారముతో చేయించెను. ఈ కరుణాపీఠము 2 కొనలా ఉంచుటకై కమ్మచ్చున తీసిన బంగారముతో 2 కెరూబీము దేవదూతల బొమ్మలు తయారు చేసెను. వానిని కరుణాపీఠము 2 కొనలయందు ఉంచెను. అవి కరుణాపీఠముతో కలిసిపోయెను. ఆ దేవదూతల బొమ్మల రెక్కలు పైకి విచ్చుకొని కరుణాపీఠమును కప్పివేయుచుండెను. అవి ఒకదానికొకటి ఎదురుగా ఉండి కరుణాపీఠము వైపు చూచుచుండెను. రొట్టెలను సమర్పించుటకు బల్ల. అతడు 36 అంగుళముల పొడవు, 18 అంగుళముల వెడల్పు, 27 అంగుళముల ఎత్తు గల బల్లను తుమ్మకర్రతో తయారు చేసెను. ఆ బల్లకు మేలిమి బంగారు రేకును తొడిగి దాని అంచుల చుట్టూ బంగారు కట్టు నుంచెను. బల్ల చుట్టూ బెత్తెడు వెడల్పు గల బద్దెను చేసి ఆ బద్దె చుట్టూ బంగారపు కట్టు నుంచెను. 4 బంగారు కడియములను చేసి 4 కాళ్ళు గల బల్లకు 4 మూలలా తగిలించెను. దానిని మోసుకొని పోవు మోతకర్రలను దూర్చుటకు తగినట్లుగా కడియములను బద్దెకు దగ్గరగా అమర్చెను. ఆ మోతకర్రలను తుమ్మ కొయ్యతో చేయించి వానికి బంగారు రేకు తొడిగెను. ఆ బల్లపైని వాడుటకై పళ్ళెములను, గిన్నెలను, కూజాలను, పానీయార్పణమునకు వలయు పాత్రములను మేలిమి బంగారముతో చేయించెను. దీపస్తంభము. అతడు మేలిమి బంగారముతో దీపస్తంభము చేయించెను. దాని పీఠమును, కాండమును కమ్మచ్చున తీసిన బంగారముతో చేయించెను. ఆ స్తంభము మీద ఉన్న గిన్నెల వంటి మొగ్గలు, దళములు దానితో కలిసిపోయి ఉండెను. దానికి ఈ వైపున 3, ఆ వైపున 3, మొత్తము 6 కొమ్మలుండెను. ఆ 6 కొమ్మలకును బాదము పూల వలెనున్న గిన్నెల వంటి మొగ్గలను, దళములను అమర్చెను. దాని కాండమున కూడా బాదము పూల వంటి మొగ్గలు, దళములు 4 ఉండెను. దీపస్తంభమునందలి ప్రతి 2 కొమ్మల మొదటిలో ఒక్కొక్క గిన్నె చొప్పున అమర్చెను. ఆ గిన్నెలు, కొమ్మలు దీపస్తంభముతో కలిసిపోయి ఉండెను. వానినన్నింటినీ కమ్మచ్చున తీసిన బంగారముతోనే చేయించెను. అతడు దీపస్తంభమునకు 7 దీపములు చేయించెను. ఆ దీపములకు వలయు, కత్తెరలు, పళ్ళెములు మేలిమి బంగారముతోనే చేసెను. దీపస్తంభములను దాని ఉపకరణములను చేయుటకు 40 వీసెల మేలిమి బంగారము పట్టెను. ధూపపీఠము, అభిషేక తైలము, సాంబ్రాణి.
అతడు ధూపము వేయుటకై తుమ్మకర్రతో ఒక పీఠము తయారు చేయించెను. అది చదరముగా ఉండెను. దాని పొడవు 18 అంగుళములు, వెడల్పు 18 అంగుళములు, ఎత్తు 3 అడుగులు ఉండెను. ఆ పీఠము కొమ్ములు దానితో కలిసిపోయి ఉండెను. అతడు పీఠము మీది భాగమునకును 4 అంచులకును కొమ్ములకును అచ్చమైన బంగారు రేకు తొడిగెను. పీఠమునకు బంగారు కట్టు వేయించెను. దానిని మోసికొని పోవుటకు 2 బంగారు కడియములను చేయించి వానిని కట్టునకు క్రింద ఇరువైపులా అమర్చెను. ఆ కడియములలోనికి మోత కర్రలను దూర్చి పీఠమును మోసుకొని పోవలెను. మరియు తుమ్మ కొయ్యతో మోత కర్రలను చేయించి వానికి బంగారు రేకు తొడిగించెను. అతడు అభిషేకమునకు వాడు పరిశుద్ధ తైలమును తయారు చేయించెను. సుగంధ ద్రవ్యకారులు చేయు రీతిగానే నిర్మలమైన పరిమళపు సాంబ్రాణిని కూడా సిద్ధము చేయించెను. 38వ అధ్యాయము. బలిపీఠము. అతడు దహన బలులర్పించుటకై తుమ్మ కొయ్యతో చదరముగా నుండు పీఠము తయారు చేసెను. అది 7.5 అడుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పు, 4.5 అడుగుల ఎత్తు ఉండెను. దాని 4 అంచులందు 4 కొమ్ములు నిలిపెను. అవి పీఠముతో కలిసిపోయి ఉండెను. పీఠమునంతటికి ఇత్తడి రేకును తొడిగెను. పీఠమునకు వలయు ఉపకరణములను అనగా పళ్ళెరములను, గరిటెలను, గిన్నెలను, కడియములను, నిప్పునెత్తు పళ్ళెరములను ఇత్తడితో చేయించెను. మరియు ఇత్తడితో జల్లెడ వంటి తడికను చేయించి దానిని పీఠపుటంచు క్రింద సగమెత్తున అమర్చెను. 4 కడియములను చేయించి వానిని ఇత్తడి తడిక 4 వైపులా బిగించెను. తుమ్మ కొయ్యతో మోతకర్రలు చేయించి వానికి ఇత్తడి రేకు తొడిగించెను. ఆ కర్రలను పీఠమునకు ఇరువైపులా ఉన్న కడియములలో దూర్చి దానిని మోసుకొని పోవుదురు. పీఠమునకు మధ్య బోలుగా ఉండునట్లు దానిని పలకలతో నిర్మించెను. గంగాళము. గుడారపు గుమ్మమునొద్ద పరిచర్య చేయు స్త్రీలు వాడుకొను ఇత్తడి అద్దముల నుండి అతడు ఇత్తడి గంగాళమును దాని పీటను తయారు చేసెను. గుడారపు ఆవరణము. అతడు గుడారమునకు ఆవరణమును నిర్మించెను. ఆవరణము దక్షిణ దిక్కునకు పేనిన దారముతో నేసిన నారబట్టతో 50 గజముల పొడవుగల తెరలను తయారు చేసెను. వానిని 20 కంబములకు తగిలించెను. ఆ కంబములను వాని దిమ్మలను ఇత్తడితో చేసెను. ఆ కంబములకు వెండి కడియములు, తూర్పుడు కర్రలు ఉండెను. ఉత్తర దిక్కుననున్న తెరలు 50 గజములు పొడవు గలవి. 20 దిమ్మలలోనికి 20 కంబములను దూర్చి వానికి ఈ తెరలను తగిలించెను. ఆ కంబములకు కూడా వెండి కొక్కెములు, దూర్పుడు కర్రలు ఉండెను. పశ్చిమ వైపుననున్న తెర పొడవు 25 అడుగులు. వానిని 10 దిమ్మలలో ఉంచిన 10 స్తంభములకు తగిలించెను. ఆ స్తంభములకు వెండి కొక్కెములు, దిమ్మలు ఉండెను. ఆవరణము తూర్పు వైపు 75 అడుగుల వెడల్పు ఉండెను. ఆ ఆవరణ ద్వారమునకు ఒకవైపున 15 అడుగుల పొడవుగల తెరలనుంచెను. 3 దిమ్మెలలోనికి చొన్పిన 3 స్తంభములకు వానిని తగిలించెను. ఆ రీతిగానే ఆవరణ ద్వారమునకు
ఇంకొక వైపున కూడా తెరలమర్చెను. కనుక ఆవరణ ద్వారమునకు ఇరువైపులా 7.5 అడుగులు వెడల్పు గల తెరలు, 3 స్తంభములు, 3 దిమ్మలు ఉండెను. ఆవరణము చుట్టూనున్న తెరలన్నీయు పేనిన దారముతోనూ నారబట్టతోనూ తయారు చేయబడెను. స్తంభపు దిమ్మెలు ఇత్తడితో చేయబడెను. స్తంభములకు తొడిగిన రేకులు, స్తంభపు కొక్కెములు, వానిలోనికి దూర్చిన కర్రలు వెండితో చేయబడెను. ఆవరణపు స్తంభములన్నీయు వెండి కర్రలతో కలిపివేయబడెను. ఆవరణ ద్వారముపై వ్రేలాడు తెర నీలము, ధూమ్ర, ఎరుపు రంగుల ఉన్నితోనూ పేనిన సన్నని దారముతోనూ నేయబడి ఉండెను. దానిమీద అల్లికలుండెను. ఆవరణపు తెరనవలె అదియు 10 గజముల పొడవు, 2.5 గజముల వెడల్పు ఉండెను. అది 4 ఇత్తడి దిమ్మలలో అమర్చిన 4 స్తంభములపై వ్రేలాడుచుండెను. ఆ స్తంభముల మీద తొడిగిన రేకు, వారి బద్దలు, కొక్కెములు వెండితో చేయబడెను. గుడారమునకు దాని చుట్టూనున్న ఆవరణమునకు వాడబడిన మేకులన్నిటినీ ఇత్తడితోనే చేసిరి. గుడారమునకు వాడిన లోహము. శాసనములు వ్రాసిన పలకలను గుడారమున ఉంచిరి గదా, ఆ గుడారమును కట్టుటకు వాడిన లోహముల లెక్క ఇది. మోషే ఆజ్ఞపై యాజకుడు అహరోనుని కుమారుడు ఈతామారు ఈ లెక్కను తయారు చేసెను. యూదా గోత్రమునకు చెందిన హూరు మనుమడు ఊరీ కుమారుడు బేసలేలు ప్రభువు మోషేను ఆజ్ఞాపించిన రీతిగానే సమస్తమును తయారు చేసెను. దాను గోత్రమునకు చెందిన అహీసామాకు కుమారుడగు ఒహోలియాబు అతనికి తోడ్పడెను. అతనికి రాళ్లపై చెక్కుట, నమూనాలు తయారు చేయుట, నీలము, గోధుమ, ఎరుపు రంగుల ఉన్నితోనూ నారతోనూ బట్టలు నేయుట బాగుగా తెలియను. గుడారమునకు వాడిన బంగారమంతయు కలిసి పరిశుద్ధ స్థలము తులామానము తూనిక చొప్పున 116 మణుగుల 530 తులములు. ఆ బంగారమంతా ప్రజలు ప్రభువుకు సమర్పించుకునినదే. ఇశ్రాయేలు ప్రజల జనాభా లెక్క వ్రాసినప్పుడు ప్రోగు చేసిన వెండి అదియే. తులామానము తూనిక చొప్పున 400 మణుగుల 1570 తులములు. 20 ఏండ్లకు పైబడి జనాభా లెక్కలో చేరిన పురుషులు 6,03,550 మంది. వీరు ఒక్కొక్కరు అదియే తులామానము తూనిక ప్రకారముగా 1/2 తులము వెండి చొప్పున సమర్పింపగా ప్రోగైన వెండి అదియే. ఆ మొత్తము వెండిలో 400 మణుగులు పరిశుద్ధ స్థలమునకును తెరకును దిమ్మెలు చేయుటకును వాడబడెను. 100 దిమ్మెలకు ఒక్కొక్క దానికి 4 మణుగుల వెండి వాడబడెను. మిగిలిన 1575 తులముల వెండితో కంబములను, కొక్కెములను, ఆ కంబముల మీది రేకులను, కంబములలో దూర్చిన బ్రద్దలను తయారు చేసిరి. ప్రభువునకు అర్పించిన ఇత్తడి 280 మణుగుల 2400 తులములు. దానితో అతడు గుడారము గుమ్మమునకు దిమ్మలను, ఇత్తడి పీఠమును, దాని జల్లెడను, ఉపకరణములను, ఆవరణపు దిమ్మలను, ఆవరణ ద్వారపు దిమ్మలను, గుడారము మేకులను, ఆవరణము మేకులను తయారు చేసెను. లేవీయ కాండము 26వ అధ్యాయము. ఉపసంహారము. మీరు విగ్రహములను చెయ్యకుడు. చెక్కిన శిలలను గాని
ఆరాధన స్తంభములను గాని నెలకొల్పకుడు. వానికి పూజలు చెయ్యకుడు. నేను మీ ప్రభువునైన దేవుడను. మీరు నా విశ్రాంతి దినమును పాటింపుడు. నా మందిరమును గౌరవింపుడు. నేను ప్రభువును. విధేయులకు దీవెనలు. మీరు నా ఆజ్ఞలను పాటించి నా చట్టములకు విధేయులగుదురేని నేను మీకు సకాలమున వానలు కురియింతును. ఫలితముగా మీ పొలములు చక్కగా పండును, మీ చెట్లు కాయును. మీ భూములు ఎంత సమృద్ధిగా ఫలించుననగా ద్రాక్ష పండ్లు కోతకు వచ్చు కాలము వరకు మీరు కళ్ళములలో ధాన్యము త్రొక్కించుచూనేయుంతురు. విత్తనములు వెదజల్లు కాలము వచ్చు వరకు ద్రాక్ష పండ్లను కోయుచూనే ఉందురు. మీరు బాగుగా భుజించి మీ దేశమున చీకు చింత లేకుండా జీవింతురు. నేను మీ దేశమున శాంతి నెలకొల్పగా మీరు భయమనునది ఎరుగక సుఖముగా నిద్రింతురు. నేను వన్యమృగములనెల్లా రూపుమాపుతును. ఇక మీ గడ్డ మీద యుద్ధములు జరగవు. మీరు శత్రువులను వెన్నాడగా వారు మీ కత్తికి బలియగుదురు. మీ వారు 5 100 శత్రువులను, 100 మంది 10,000 మంది శత్రువులను తరుముదురు. మీ పగవారు మీ కత్తి దెబ్బకు కూలిపోవుదురు. నేను మిమ్ము దీవింతును. మీకు సంతానము వసగి మిమ్ము వృద్ధి చేయుదును. నేను మీతో చేసుకొనిన నిబంధనము కొనసాగింతును. మీరు పాత పంటను సుష్టుగా భుజింతురు, అది తరుగదు. మీరు క్రొత్త పంటకు పొలమును సిద్ధము చేతురు. నేను మీ నడుమ వసింతును, మిమ్ము చెయ్యి విడువను, మీకు బాసటయ్యుంతును. నేను మీకు దేవుడను కాగా మీరు నా ప్రజలగుదురు. మీ దేవుడనైన నేను మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చి మీ బానిసత్వమును తొలగించి తిని మీ దాస్య బంధనములను త్రెంచివేసి మీరు మరలా తల ఎత్తుకొని తిరుగునట్లు చేసి తిని. అవిధేయులకు శాపములు. కాని మీరు నా మాటలను పెడచెవిని బెట్టి నా ఆజ్ఞలు పాటింపరేని నా విధులను చట్టములను అనాదరము చేసి నా నిబంధనమును మీరుదురేని నేను మిమ్ము తప్పక శిక్షింతును. జ్వరములతో కుదరని రోగములతో మిమ్ము పీడింతును. వాని వలన మీరు గ్రుడ్డివారగుదురు, నవిసిపోవుదురు. మీరు పొలమున విత్తనము వేయుదురు గాని శత్రువులు వచ్చి ఆ పంటను కోసుకొని పోవుదురు. నేను మిమ్ము అనగద్రొక్కగా శత్రువులు వచ్చి మిమ్ము అవలీలగా జయింతురు. మీ పగవారు మిమ్ము ఏలుదురు. ఎవరు మిమ్ము వెన్నాడకున్నను మీరు పిరికితనముతో పారిపోయెదరు. ఇంత జరిగిన పిదప కూడా మీరు నా మాట వినరేని నేను మీ దోషములకు గాను మిమ్ము 7 అంతలు మరలా శిక్షింతును. మీ పొగరు అనగింతును. మీది ఆకాశము ఇనుము వలె గట్టిపడును. క్రింది నేల ఇత్తడి వలె పేరుకొనిపోవును. మీరు ప్రేగులు త్రెంచుకొన్నను మీ పొలము పండదు, మీ చెట్లు కాయవు. ఇంత జరిగినను మీరు నా మాట వినరేని నేను మీ దోషములకు గాను మిమ్మింకను 7 రెట్లు మరలా శిక్షింతును. వన్యమృగములను మీ మీదికి ఉసికొల్పుదును. అవి మీ పిల్లలను మీ గొడ్లను ఎత్తుకొని పోవును. మీ సంఖ్య పూర్తిగా తగ్గిపోగా మీ త్రోవల వెంట నడచుటకు జనమే ఉండరు. ఇంత జరిగినా మీరు బుద్ధి తెచ్చుకొనక నన్నెదిరింతురేని నేను మిమ్మెదిరించి మీ అపరాధములకు మిమ్ము 7 రెట్లు శిక్షింతును.
నేను మీ గడ్డ మీద యుద్ధములు జరిపించి నా నిబంధనము మీరినందుకు మిమ్ము దండింతును. మీరు పారిపోయి మీ నగరములలో దాగుకొనినచో నేను మీ మీదికి అంటురోగములు పంపింతును. అప్పుడు మీరు శత్రువులకు వశులైపోవుదురు. నేను మీ నోటి కూడు పడగొట్టుదును. కాగా 10 కుటుంబముల స్త్రీలు రొట్టెలు కాల్చుకొనుటకు ఒక్క పొయ్యి సరిపోవును. వారు ఆ రొట్టెను మీకు తూచి ఇచ్చెదరు. మీరు దానిని తిందురు, కాని తృప్తి చెందరు. ఇంత జరిగినా మీరు నా మాట వినక నాకెదురు తిరుగుదురేని నేనును మీకెదురు తిరిగి కోపముతో మిమ్ము 7 అంతలు అదనముగా శిక్షింతును. మీరు ఆకలి బాధతో మీ కుమారులు కుమార్తెల మాంసమునే తిందురు. నేను పర్వతములపై మీరు నిర్మించిన మందిరములను, మీరు సాంబ్రాణి పొగ వేసిన పీఠములను కూలద్రోయుదును. మీ శవములను ఆ కూలిపోయిన విగ్రహములపై పడవేయుదును. నేను మిమ్ము అసహ్యించుకొందును. మీ పట్టణములను దేవాలయములను నేలమట్టము చేయుదును. మీ బలుల సువాసనను ఆఘ్రాణింపను. మీ దేశమును ఎంతగా నాశము చేయుదనగా మీ భూమిని ఆక్రమించుకొనిన శత్రువులు కూడా ఆ వినాశమును చూచి ఆశ్చర్యపడుదురు. మీరు అన్యజాతుల మధ్య చెల్లాచెదరగుదురు. మీ దేశము బీడువడును, మీ నగరములు పాడువడును. అప్పుడు మీ దేశముకు పాడైయున్న దినములలో నిజముగానే విశ్రాంతి దినములు లభించును. మీరు అచట మీ శత్రువుల దేశములో చిక్కి మూల్గుచుండగా ఇచట మీ దేశము పూర్ణ విశ్రాంతిని అనుభవించును. అట్లు పాడుపడిపోయిన మీ దేశము మీరట వసించినప్పుడు విశ్రాంతి దినముల యందు పొందని విశ్రాంతిని పొందును. ప్రవాసముననున్న వారిని నేను భయముతో కంపించిపోవునట్లు చేయుదును. మీరు గాలికి రాలిపోవు ఆకు సందడికి కూడా యుద్ధమున శత్రువులను చూచి పారిపోవు వారి వలె పరుగు తీయుదురు. శత్రువులు మీద పడకున్నను మీరు కూలిపోవుదురు. పగవారు వెన్నాడకున్నను మీరు ఒకరినొకరు తట్టుకొని పడిపోవుదురు. అసలు మీరు శత్రువులను ఎదిరింపజాలరు. మీరు ఆ ప్రవాసముననే చత్తురు. శత్రువుల దేశము మిమ్ము మృంగివేయును. అచట చావక మిగిలియున్న కొద్దిమంది కూడా తమ పూర్వుల యొక్క పాపములకు గాను క్షీణించిపోవుదురు. అప్పుడు వారు తాము తమ పూర్వులు నాకు ఎదురు తిరిగితిమని, నా మీద తిరుగుబాటు సల్పి తప్పు చేసితిమని ఒప్పుకొనిన ఎడల నాకు కోపము రప్పించి నా వలన ప్రవాసము పాలైతిమని చెప్పుకొనిన ఎడల సున్నతి పొందని వారి హృదయములు లొంగి వారి దోషములను సరిచేసుకొనిన ఎడల అప్పుడు యాకోబు, ఈసాకు, అబ్రహాములతో పూర్వము నేను చేసుకొనిన నిబంధనమును జ్ఞప్తికి తెచ్చుకొని ఆ దేశమును జ్ఞాపకము చేసుకొందును. కాని మొదట ఆ జనము నా భూమి మీద నుండి వెళ్ళిపోవలయును. వారు లేకుండా ఆ గడ్డ పూర్ణ విశ్రాంతిని అనుభవింపవలయును. నా ఆజ్ఞలను చట్టములను అసహ్యించుకొని మీరినందులకు గాను ఆ జనులు శిక్షను అనుభవింపవలయును. కాని వారు ప్రవాసముననున్నప్పుడు నేను వారిని పూర్తిగా పరిత్యజింపను, ద్వేషింపను. వారిని సర్వనాశము చెయ్యను. వారితో చేసుకొనిన నిబంధనమును విడనాడను. నేను వారి ప్రభువునైన దేవుడను. నేను వారి పూర్వులతో చేసుకొనిన నిబంధనమును గుర్తుకు తెచ్చుకొందును. ఎల్ల జాతులు చూచుచుండగా నేను ఆ ప్రజను ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చి
వారికి దేవుడనైతిని. నేను ప్రభువును. ప్రభువు సీనాయి కొండ మీద మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ప్రసాదించిన ఆజ్ఞలు, చట్టములు ఇవియే. 82వ కీర్తన. అన్యాయపరులైన న్యాయాధిపతులకు శిక్ష. దేవుడు దేవలోక సభకు అధ్యక్షత వహించియున్నాడు. దైవముల నడుమ నుండి అతడు తీర్పు చెప్పుచున్నాడు. అన్యాయపు తీర్పు తీర్చుటను, దుష్టులపై పక్షపాతము చూపుటను మీరిక మానుకొనుడు. పేదలకు, అనాథలకు అనుకూలముగా తీర్పు చెప్పుడు. దీనులకు, దరిద్రులకు న్యాయము చేకూర్చిపెట్టుడి. బడుగువారిని, అక్కరలో నున్నవారిని ఆదుకొనుడు. వారిని దుర్మార్గుల బారి నుండి రక్షింపుడు. మీరు అజ్ఞానులు, మూర్ఖులు, అంధకారమున నడుచువారు. మీరు నేల పునాదులు కూడా ధ్వంసము చేయుచున్నారు. మీరును దైవములే అనియు, మీరెల్లరూ మహోన్నతిని పుత్రులే అనియు నేను వచించితిని. అయినను అందరు నరులవలే మీరును చత్తురు, అందరు అధికారులవలే మీరును కూలిదురు. దేవా, లెమ్ము, భూమికి తీర్పు చెప్పుము. ఎల్ల జాతులును నీవే.